తమిళనాడు అనగానే ప్రతి వారికి టక్కున గుర్తుకు వచ్చేది గుళ్ళు గోపురాలు. అయితే తమిళనాడు గుళ్ళు గోపురాలకే కాదు, తమిళనాడు జిల్లాలోని కారైకుడి ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటటువంటి 150-200 సంవత్సరాలకి ముందు నుండి కూడా ఉన్నటువంటి చెట్టినాడు హౌసెస్కి కూడా తమిళనాడు చాలా ప్రసిద్ధి. ఆ ఇళ్ళని చూడటానికి ఇండియాలోని అన్ని ప్రాంతాల నుండి కాకుండా ఫారినర్స్ కూడా ఎంతో ఆసక్తితో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఇళ్ళని చూసి ఆ ఇళ్ళ ఆర్కిటెక్చరు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు అవన్నీ కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి చెట్టినాడు హౌసెస్కి సంబంధించిన 150 సంవత్సరాల నాటి అద్భుతమైనటువంటి చెట్టినాడు ఇంటిని ఈరోజు ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేద్దాం రండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్స్. ఈరోజు మనం దక్షిణచిత్రలోని చెట్టినాడు హౌస్ దగ్గర ఉన్నాము. సో ఈ చెట్టినాడు హౌస్ అనేది ఆర్కిటెక్చర్లో ప్రత్యేకంగాను ఇంకా ఫర్నిచర్లో చాలా డిఫరెంట్గాను ఉండి చూడటానికి ఎంతో అందంగా కూడా ఉంటుంది. సో నాతో పాటు ఈ ఇంటిని మీరు కూడా లోపలికి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. సో చెన్నైలోని దక్షిణచిత్రకి చేరుకున్న తర్వాత ఇలా లోనికి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినట్లయితే కనుక ఈ చెట్టినాడు హౌస్ దగ్గరికి వెళ్తాము. సో ఇదే ఈరోజు మనం చూడబోయేటటువంటి అద్భుతమైన చెట్టినాడు హౌస్. ఈ చెట్టినాడు హౌస్లో సామాన్యంగా చతురస్రాకారంలో ఉండి ముందంతా పెంకులతోనూ ఇంకా సైడ్స్లో డాబా ఇళ్లను పోలి డిఫరెంట్గాను చాలా అందంగాను ఉండటం జరుగుతుంది. ఇక ఈ ఇంటికి చేరుకోవటానికి ముందుగా ఎడమ వైపునున్నటువంటి చిన్న వినాయకుని గుడిని, అందులో ఉన్నటువంటి ముచ్చటైన వినాయకుడిని దర్శించుకుని దాని తర్వాత స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆ ఇంటిని చేరుకుంటాము. సో అదే ఈ ఇల్లు. ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసి ఎంతో అందంగా ఉన్నాయి. ఇక ఇంటికి ఎంటర్ అవ్వగానే 2 పెద్ద పెద్ద అరుగులతోనూ ఇంకా చక్కటి స్తంభాలతోనూ వుడెన్ రూఫ్తోనూ ఉన్నటువంటి 2 వరండాలతో కూడినటువంటి ప్లేస్ ఉంది. దానిలో ఈ స్తంభాలకి ఇంకా పైన సీలింగ్కి బర్మిస్ టేక్ను వాడారట. ఇక దాని తర్వాత అప్పటి రోజుల్లో వాడినటువంటి కొన్ని ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా అక్కడ పెట్టి ఉన్నాయి. ఇక ఈ వైపు అరుగు పైన చూసినట్లయితే ఒక భోషాణం పెట్టి లాంటిది ఉంది కదా. ఈ పెట్టి మన ఆంధ్ర సైడ్ కూడా 100 సంవత్సరాల నాటి ఇళ్లల్లో ఈ పెట్టిని మనం చాలామంది ఇంట్లో ఈ పెట్టి ఉండేది. ఈ పెట్టి చూడటానికి ఎంతో అందంగాను ఎంతో స్ట్రాంగ్గాను కూడా ఉంది. చూసారు కదా ఈ బాక్సు వెనకటి రోజుల్లో భోషాణం అని ఉండేది కదా. 100 సంవత్సరాల క్రితం ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ బాక్స్ ఇలాంటిది ఉండేది. సో దీనిలో విలువైనటువంటి పత్రాలు ఇంకా నగదు, వెండి, బంగారం ఇవన్నీ కూడా దీనిలో ఉంచి జాగ్రత్త చేసుకునేవారు. సో అదే ఈ బాక్స్. ఎంతో అందంగా ఉంది కదా, నగిషి వర్క్తోనూ ఒక పెద్ద లాక్. దానికి ఇప్పట్లాగా అప్పుడు బ్యాంక్ లాకర్లు ఇంకా గాడ్రేజ్ బీరువాలు లేవు కదా. సో అదే వాళ్ళకి గాడ్రేజ్ బీరువా లాగా, లాకర్ లాగా అన్నమాట. సో చూసారు కదా, ఇలా చక్కటి వుడ్తో చేసినటువంటి ఫర్నిచర్తో ఈ వరండాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి కదా. ఇక ఈ మెయిన్ గుమ్మము, తలుపు మరియు లోపలి వరండా 1900 సంవత్సరం నాటివి. ఇవి కందనూర్ అనే గ్రామం నుండి తీసుకురాబడినవి. ఇక ఇంటిలోనికి ఎంటర్ అవ్వటానికి ఉన్నటువంటి ఈ మెయిన్ డోరు ఎంతో అందంగా కార్వింగ్ చేయబడి ఇంకా ఒక రకమైన 3D ఎఫెక్ట్ లాగా ఆ సైడ్స్ అన్నీ కూడాను అందంగా చెక్కబడి కింద ఒక రకమైన డిజైన్స్తోనూ పైన ఒక రకమైన డిజైన్తోనూ 2 వైపులా ఎంతో అందంగా ఉంది ఆ డోర్ చూడటానికి. డోర్ కింద వేసినటువంటి ముగ్గులు, ఆ గడప అవన్నీ కూడా ఎంతో స్పెషల్గా ఉండి చాలాసేపు దాన్నే చూస్తూ ఉండిపోవాలని అనిపించేట్లుగా అనిపించింది. సో ఇక ఆ గుమ్మానికి ఉన్నటువంటి తలుపులు కూడా చాలా హెవీగా ఉండి మధ్యలో బ్రాస్ ఫిట్టింగ్స్తో ఇంకా ఆ బ్రాస్ గడలతో ఎంతో అందంగా ఉంది.
అందంగా ఉండటమే కాదు, ఎంతో హెవీగాను, అంటే ఆ రోజుల్లో ఇంటికి అంత జాగ్రత్త తీసుకుని సేఫ్టీ కోసం అంత బలమైనటువంటి తలుపులు వాడేవారు అని చెప్పవచ్చు. సో ఇవి ఎంతో అందంగా అనిపించినాయి. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎడమ వైపున చూసినట్లయితే కనుక మగవాళ్ళు, అంటే ఇవి చెట్యార్ హౌస్లు కదా, సో బిజినెస్ పరమైనటువంటి వ్యవహారాలు చూసుకోవటానికి ఈ అరుగుని వాడేవారట. సో అందువల్లనే ఇక్కడ మనకి గల్లా పెట్టి అని అంటాం కదా, అది ఇప్పటికీ కూడా కొన్ని మార్వాడి షాపుల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ టేబుల్ దగ్గర కూర్చుని బిజినెస్కి అవసరమైనటువంటి లావాదేవీలను చూసుకుంటూ ఉండేవారు. ఇంకా అదే కాకుండా ఈ రూమ్లో అవసరమైనవి పెట్టుకోవటానికి ఇంకా 2-3 టేబుల్స్ లాంటివి, ఇంకా ఒక ఇనప పెట్టి లాంటిది, అంటే క్యాష్ అది వచ్చినప్పుడు వెంటనే దానిలో పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అలా దాయటం కోసం ఆ పెట్టెలు, ఇంకా ఆ ఇంటికి సంబంధించిన ఇంటి పెద్ద ఫోటోతోనూ, ఇంకా వాల్ క్లాక్తోనూ, వారు వాడినటువంటి అప్పట్లో వాడిన అనేక రకాల వస్తువులతోనూ ఈ అరుగు ఎంతో అందంగా ఉంది కదా. సో ఇవన్నీ కూడా 100 సంవత్సరాలకి పైబడినటువంటి వస్తువులే ఇవన్నీ కూడాను. ఈ కుడివైపు అరుగుని చూసినట్లయితే కనుక ఆడవారు ఖాళీ సమయాల్లో ఆడుకునేటటువంటి, ఆ రోజులలో ఆటలైనటువంటి వామన గుంటలు, పచ్చేసు, ఇలాంటి ఆటలకు సంబంధించినటువంటి బోర్డులతోనూ, ఇంకా చెట్టినాడు వర్క్తో చేసినటువంటి బీరువాలు, తలుపులతోనూ, ఇంటికి సంబంధించినటువంటి ఒక లేడీ పిక్చర్తోనూ, ఇంకా కింద కూర్చుని ఒక మదర్ అండ్ డాటర్ కూర్చుని ఆడుకుంటున్నట్లుగా ఉన్నటువంటి ఆ బొమ్మలు అన్నీ కూడా ఎంతో చక్కగా ఉండి, ఈ ప్లేస్ కూడా చూస్తానికి ఎంతో బాగుంది. ఈ ఏరియా అంతా కూడాను చక్కని వుడెన్ రూఫ్తో, ఇంకా అందమైనటువంటి కార్వింగ్ ఉన్నటువంటి స్తంభాలతో, పెద్ద పెద్ద కారిడార్లతో ఎంతో అందంగా ఉంది కదా ఈ ఏరియా అంతా కూడాను. సో ఈ కారిడార్ల వెనక ఇంటి చుట్టూ రూములుగా ఉండేవట ఆ రోజుల్లో. సో అదే ఈ ఏరియా అంతా కూడాను చూడటానికి ఎంతో అందంగా ఉంది కదా. చక్కటి స్తంభాలు, ఇంకా పెంకులతో కూడినటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా ఏదో సినిమా సెట్టింగ్ లాగా చాలా అందంగా ఉంది. ఇంటి మధ్యలో ఓపెన్ స్కై ఏరియాతో ఉన్నటువంటి ఈ ప్లేస్ని ముత్తరం అని పిలుస్తారట. ఈ ప్లేస్ చూడటానికి ఎంతో అందంగా ఉంది కదా. సో ఇంటి అందం అంతా ఒక ఎత్తు అయితే ఈ ప్లేసు అందం ఒక ఎత్తులాగా అనిపించింది. ఎందుకనంటే గాలి, వెలుతురు, వాటితో పాటుగా వర్షం, ఇంకా నైట్ అయితే స్కై, చక్కటి చందమామ, నక్షత్రాలు అవన్నీ చూస్తూ అలా పడుకోవటం అనేది, అబ్బా ఆ ఊహే ఎంతో బాగుంది కదా. సో అలా నేచర్తో కలిపి ఆ రోజుల్లో అలా జీవించేవారు అని తలుచుకుంటేనే ఎంతో చక్కగా ఉంది. ఆ ఫీలింగే ఎంతో బాగుంది. సో ఇదే ఆ ప్లేస్. ఎంతో అందంగా ఉంది కదా ఈ ప్లేస్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇంట్లో ఈ ప్లేస్. హాల్ అంతా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత కుడివైపునున్న ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రూమ్లో తమిళ్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి, అంటే పూర్తి వివరాలతో కూడిన వస్తువులతో ఉంది ఈ రూమ్ అంతా కూడాను. ఇది ఆనాటి స్క్రిప్ట్కి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి రాయి. ఈ రాయి ఎంతో ప్రత్యేకంగా ఉంది. దాని మీద స్క్రిప్ట్ అంతా రాయబడి, సో అదే ఈ రాయి. దాని తర్వాత కొన్ని తాళపత్ర ఆకులు, ఇదివరకు స్క్రిప్ట్ అలా తాళపత్రాల మీద రాసి ఉంచేవారు కదా, సో అవి, ఇంకా కొన్ని రాగి రేకుల మీద రాసినటువంటి స్క్రిప్టు, ఇలా తమిళ స్క్రిప్ట్కి, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఈ కుడివైపు అంతా కూడా ఈ వివరాలతోనూ, ఇంకా అప్పటి రోజులలో లైఫ్ స్టైల్తో కూడిన కొన్ని పిక్చర్స్తోనూ ఈ వైపు అంతా కూడా ఉంది. దీని తర్వాత ఈ రూమ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే కనుక అప్పటి వాతావరణానికి తగ్గట్లుగా, అంటే వర్షాలు పడే ఏరియాలోనూ లేదా కోస్టల్ ఏరియాలో, వర్షపాతం తక్కువగా ఉండే ఏరియాల్లో, ఇలా ఏరియాలకి సంబంధించి ఆ ఏరియాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు వాడిన వస్తువులు అన్నిటితో పాటుగా చక్కటి వివరాలతో కూడినటువంటి హాల్ ఇది.
సో ఈ హాల్ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసి ఈ డోర్లో నుంచి బయటికి రావటం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూమ్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రూమ్లో అప్పటి రోజులలో వాడినటువంటి వస్తువులతో పాటుగా కలంకారీ ప్రింటింగ్, ఇంకా ప్రింటింగ్కి సంబంధించినటువంటి అనేక వివరాలతో పాటుగా బ్లాక్ ప్రింట్స్కి సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులతోనూ, ఇంకా వాటికి సంబంధించినటువంటి వివరాలతోనూ, అప్పటి రోజుల్లోని కొన్ని రకరకాల రంగురంగుల సూట్ కేసులతోనూ, ఇంకా అనేక పురాతనమైనటువంటి చెక్క పెట్టెలతోనూ ఉన్న ఈ రూమ్ని కూడా చూసి ఎంజాయ్ చేసి బయటికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ముందుకు వెళ్ళినట్లయితే ఎడమ వైపున ఇంకొక రూమ్ ఉంది. ఎడమ వైపున ఉన్నటువంటి మొదటి రూముని చూసి బయటకు వచ్చిన తర్వాత కారిడార్లో ఇలా కొంచెం స్ట్రైట్గా వచ్చి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ఒక చిన్న రూము, ఆ రూము చక్కటి గుమ్మంతోనూ, ఇంకా ఆ ఇంటి సభ్యుల ఫోటోతోనూ ఎంతో అందంగా ఉంది. గుమ్మానికి చేసినటువంటి వర్క్ అది అంతా కూడాను. ఈ తలుపు కూడా చూడండి, తలుపులన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్గా చక్కటి వుడ్తో చేయబడి, అంటే ఇవి దాదాపుగా 130 సంవత్సరాల క్రితం చేసినటువంటివి అయినా కూడా ఎంతో చక్కగా ఉన్నాయి కదా. ఇంకా ఆ ఇంటి వారు ఉపయోగించినటువంటి జాడీలు, వారు వాడుకున్న బీరువా, చాపలు, ఇంకా అనేక రకాలైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నాయి. ఇంకా గోడలకి దేవుళ్ళ ఫోటోలతో పాటుగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు, వారి ఇంటి ఫోటో, ఇంకా ఇక్కడ మూలగా రోకలి, దానిపైన ఒక లాంతర్తో ఉంది. ఇంకా ఇక్కడ మధుర మీనాక్షి అమ్మవారి ఫోటో. సో వీటిలన్నిటితో ఈ రూము ఎంతో అందంగా ఉంది కదా. దాని తర్వాత ఇంకొక చిన్న రూమ్ ఉంది. ఈ రూము డోరు, దర్వాజా కూడా చూడండి నెమళ్ళ డిజైన్తో ఎంతో చక్కగా వర్క్ చేసి ఉంది. ఈ రూము చుట్టూ అద్దాలతో ఉండి, ఆ అద్దాల్లో నుంచి కనపడే రిఫ్లెక్షన్తో కనపడే ఈ వస్తువులతో ఎంతో అందంగా ఉంది. ఇక్కడ చిన్నవి పెద్దవి రకరకాల వస్తువులు వాళ్ళు ఆ రోజుల్లో వాడినటువంటి ఎన్నో వందల వస్తువులను హ్యాంగ్ చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. సో ఇది ఆ రూమ్ లుక్. ఈ 2 చిన్న రూమ్లు అయినా కూడా అప్పటి వస్తువులతో ఎంతో ముచ్చటగా ఉన్నాయి కదా. ఈ 2 రూమ్లు చూసి బయటకు వచ్చి ఈ గుమ్మం ద్వారా బయటకు వెళ్ళినట్లయితే కనుక ఇది బయట లుక్. ఇది వెనక కనపడేటటువంటి వరండా లుక్ ఇదంతా కూడాను. సో ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి చెట్టినాడు హౌస్. ఎంతో అందంగా ఉంది కదా ఈ చెట్టినాడు హౌస్. కారైకుడి వెళ్ళి చెట్టినాడు హౌస్ని చూడలేని వారు ఈ వీడియోలో చెట్టినాడు హౌస్ని చూసి ఎంజాయ్ చేయండి. సో చెట్టినాడుకి చెందినటువంటి ఇంటిని నాతో పాటుగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాయ్.